దేవుడు ఒక్క చిటికలో నీ సమస్యను మటుమాయం చేయగలడు. నమ్మితే హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇఫ్ యూ క్యాన్ బిలీవ్ ఇట్, ఇలా చేస్తాడండి. అలా అనడానికి బహుశా కొంచెం టైం తీసుకుంటాడేమో కొన్నిసార్లు, ఆన్ పర్పస్. దాని వెనకాల కూడా ఆయన ప్రేమ ఉంటుంది, ఉద్దేశపూర్వకంగానే చేస్తాడు. కానీ ఆయన సమస్యను పరిష్కరించాడంటే దానికి ఒక్క క్షణము చాలు. ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. ఆయన గద్దించగానే సముద్రము, గాలి అణగి మిక్కిలి నిమ్మలమైనప్పుడు వారిని అడుగుతున్న ప్రశ్న 40వ వచనం, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. యేసు ప్రభు వారిలో ఏం నోటీస్ చేశాడంటే వారిలో విశ్వాసం లేదని నోటీస్ చేశాడు. ఎందుకంటే విశ్వాసం లేనప్పుడే భయం వస్తుంది. కొన్నిసార్లు మనం భయం చేతిలో ఇలా బంధించబడిన ఒక జైల్లో ఎలా అయితే ఖైదీలు ఉంటారో, కొన్నిసార్లు భయం గుప్పిట్లోకి వెళ్ళిపోతామండి మనం. అవునా కాదా? ఎప్పుడైనా వెళ్ళారా మీరు? నేను వెళ్ళాను. మీరు వెళ్ళారా? అబ్బో, ఇక్కడ చాలా పెద్ద, మీకు అందరికి సన్మానం చేయాలి. వెళ్ళారా? భయం గుప్పిట్లోకి ఎప్పుడైనా వెళ్ళారా? ఇంకా కొంతమంది నేను చాలా పెద్ద ధైర్యవంతులం అన్నట్టున్నాను. మనకు తెలుసు కదండి, ఈ రోజుల్లో ఒక పక్కనోడు హచ్ అనగానే భయం వేసేస్తూ ఉంటుంది. అమ్మో, కరోనా ఏమో, డెల్టా ఏమో, నాకు వచ్చేస్తుందేమో, అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోద్ది మైండ్ కదండి. కొంచెం జ్వరం రాగానే కొంతమంది అప్పగింతలు మొదలు పెట్టేస్తారు. అయిపోతుంది నా బ్రతికి, ఇంకా అదండి ఇదండి, భార్య దగ్గరికి వెళ్ళిపోయినాను, క్షమించమ్మా, ఈ జీవితానికి నేను. అక్కడ ఏం అయి ఉండదు. సమస్య ప్రారంభం అవగానే వీళ్ళ భయం తారాస్థాయికి వెళ్ళిపోద్ది. అంటే అక్కడ ఏం లేదంటే విశ్వాసము లేదు. యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఎందుకు భయపడుతున్నారు? నేను ఉన్నాను కదా ఇక్కడ. నేను ఉంటే కూడా భయమా మీకు? కొన్నిసార్లు దేవుడు మనల్ని చూసి కూడా అంతే అనుకుంటా. నీతో ఉన్నాను, నీలో ఉన్నాను, నీ ముందున్నా, నీ వెనకాల ఉన్నా, నీ కుడి ప్రక్కన ఉన్నా, ఎడం ప్రక్కన ఉన్నాను, కన్ను కూడా రెప్ప వాల్చకుండా చూసుకుంటున్నాను, ఇంకేం కావాలి, అయినా భయపడతావా? అర్థమవుతుందండి మీకు? ఇంత దగ్గరగా ఉండే, కంటి పాపలా కాపాడే ప్రభు పక్కనే ఉన్నా, బట్ స్టిల్ సమ్ టైమ్స్ వీఆర్ అఫ్రైడ్. అయినా భయపడుతుంటాం. అప్పుడు దేవుడు అడిగే ప్రశ్న, శిష్యుల్ని అడిగిన ప్రశ్నే మనల్ని అడుగుతాడు. మీరు ఇంకా భయపడుతున్నారా, నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీరు, మీ మనసులో ఏ భారాలు ఉన్నాయో, ఏ భయాలు ఉన్నాయో నాకు తెలీదు. కొన్నిసార్లు భయాలు ఇలా తీసి పక్కన పడేస్తుంటే మళ్ళీ వచ్చేస్తుంటాయి భయాలు. కొంత